చిరుగాలి వీచెనే చివురాసరే పెనే వెదురంటి మనసులో రాగం వేణుదెనే మేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో చిరు జల్లు కురిసినే తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే చినుకురాక చూసి మది చిందులేసినే చిలిపి తాళమేసి చెలరేగిపోయనే చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే వెదురంటి మనసులో రాగం వేణుదెనే మేఘం మురిసి పాడెనే రామచంద్రుని తేజమంతా మధువు వింట విలసినంట జానకి వైభోగమంట వరుని చెంత వెలిగినంత రామచంద్రుని తేజమంతా. అదే డెకరేషన్ అన్న అయిపోయినాయి. వీళ్ళు ఫోటోగ్రఫీ వాళ్ళు జర తొందరగా వస్తే ఫోటో కుకింగ్ ఆ ఫుడ్ కూడా అయిపోయింది. జర ఫోటోగ్రఫీ వాళ్ళు అరే బాయ్ ఇంత లేట్ అవ్వాలి మీకోసం ఇంతసేపు ఆగాల. ఓ ఏమేమి మా ఫ్యామిలీ మొత్తం మీ SD కార్డు మీ మెమొరీ సరిపోయినంత ఫ్యామిలీ ఉంది. రండి రండి. ఉదయ్ కుమార్ మరో పేరే టైగర్. బాబాయ్ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతో ఉండడం, ఇప్పటికి కూడా పిల్లలతో ఉండడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం అంటే మా మామయ్యకి ఇష్టం. పెద్దత్త ముందుగా మేము అందరం జట్పట్ రాణి అని పిలుస్తాం. కూతురు అంటే నాకు చాలా ప్రాణం. నా కొడుకు అంటే కూడా నాకు చాలా ప్రాణం. నా ఫ్యామిలీ అంటే కూడా నాకు చాలా ప్రాణం. మా మమ్మీ పేరు సుమంగలి, ముద్దుగా నేను సుమంగ్లి అని పిలుస్తా, మా నాయనమ్మ పిలిచినట్టు. మా మమ్మీ ఏవైతే మాకు సలహాలు ఇచ్చి మా ముగ్గురు తమ్ముళ్ళకి చెప్పిందో అవి జీవితాంతం మాకు ప్రాణం ఉన్నంత వరకు ఆ మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మా మమ్మీకి మాటిస్తాం. తెలుసుకోవాలి కదా. నా గురించి ఏమన్నా తెలుసుకుంటే ఏదో లాస్ట్ మాట్లాడతా, లాస్ట్ గీస్ట్ ఉన్నది మధ్యలో వస్తే అటాక్ కాదు. నేనేం మాట్లాడాలి? ఎలా గురించి జనం రాజకీయంగా ఎదగాలనే కోరిక ఉండే మా బావకి. మా చెల్లెని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ కోరిక తీరింది. కార్పొరేటర్ అయ్యిండు, ఫుల్ డబ్బులు సంపాదిస్తాడు, ఫుల్ డబ్బులు. 100% కంటే 101% క్వాలిటీస్ తోని నా వైఫ్ నాకు దక్కింది. ఆ దేవుడి ఆశీర్వాదంతో చెప్పాలంటే ద కలర్ జిరాక్స్ ఆఫ్ మై మామ్. అంతే సింపుల్ గా కలర్ జిరాక్స్ ఆఫ్ మై మామ్. నేను ఎట్లా అనుకున్నానో అట్లా కలర్ జిరాక్స్ అయ్యి మా ఇంటికి వచ్చింది. అలా మంచి ఫ్యామిలీతో వచ్చా ఫీల్ అవుతున్నా. ఇంకా మా వదిన అయితే నాకు అక్క చెల్లెలు లేని లోటు తీర్చింది. నాటు బాంబు అటక్ బాంబు కంటే చాలా ఫైర్ బ్రాండ్ గా వెళ్తుంది తన జోలికి వెళ్తే. కాత్యాయని ఒకటే, కాత్యాయని గురించి చెప్ప డిస్కషన్ లేదు.
షీఈ్ టాపర్ ఇన్ స్టడీస్. ప్రొద్దున లేస్తే చదువు ఉద్యోగం అనే ఆలోచన అంటూ ఉంటుంది. బయటికి కనవడం ఎక్కువ అంటే అమాయకులు అన్నట్టు నటిస్తాం ఇద్దరము, కానీ బయటికి మాత్రం వేరే లెవెల్ అసలు. మస్తు శారీస్ పిచ్చి. మా బాబాయ్ అడిగితే ఇవన్నీ ఎవరంటే అక్కిచ్చిందంటే మా మమ్మీ పేరు చెప్తుంది. అందరూ లీడర్స్ చూసి భయపడతారు కదా, ఈమె లీడర్స్ కే భయపెడుతుంది. ఫోన్ డైరెక్ట్ చేస్తా, ఆ పని కావాలా ఈ పని కావాలా అంటది. అందరికంటే చిన్నది కానీ ఇంపార్టెన్స్ అందరికంటే మా చాచికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అన్ని నిర్ణయాలు తీసుకునేది తానే, డిస్కస్ చేసి పర్ఫెక్ట్ స్టెప్స్ వేపిస్తుంది. చూడండి ఎట్లా పోతుందో చూడండి. మనం వస్తున్నామని చూసింది, గమనించి చూసిరా. ఇట్లాంటి యాక్షన్స్ వల్ల నంబర్ 1 ఇదే మా పెద్దమ్మ. ఇంటికి పెద్దోళ్ళు మస్తు పని చేయాలంటారు కదా, టైంకి వస్తుంది, సలహాలు చెప్తుంది, పని చేపిస్తుంది, టైం టు టైం తింటుంది, టైం టు టైం అనుకుంటుంది. అంతే కదా. ఇట్లా వీడు నా అల్లుడు డైలీ ఇది పోసుకుంటాడు. ఎంత పెద్ద అయినా ఇది పోయేట్టయితే లేవాడు. మా అత్తని ఎప్పుడైతే మా మామయ్య మ్యారేజ్ చేసుకుండో మా మామయ్య లైఫే చేంజ్ అయిపోయింది. ఈ స్వయాన మా మామయ్యనే నాకు చెప్పిన మాట, షీఈ్ మై లైఫ్ చేంజర్. ఇప్పుడు మంత్లీ 60,000 శాలరీ ఉంది. ఆ 60,000 కూడా మొత్తం బట్టలకు, చెప్పులకు, షూస్కే పెట్టుకుంటాడు. కష్టపడ మనస్తత్వం. పొద్దున 4 గంటలకు లేస్తాడు, మధ్యాహ్నం 3-4 గంటల వరకు కష్టపడతాడు. టిఫిన్ సెంటర్ ఉన్నది మా బాబాయ్, టిఫిన్ సెంటర్ కనిపిస్తాడు మా ఏరియాలో. ఫుల్ కష్టపడే మనస్తత్వం. మా బాబాయ్కి కూడా 3 కొడుకులు, వాళ్ళ 3 కొడుకులు కూడా మంచిగా ఎడ్యుకేటెడ్లో సెటిల్ అయ్యి ఫ్యూచర్లో మంచిగా సెటిల్ కావాలని నేను ఆశిస్తాను. మా బాబాయ్ ఆలోచనలు ఎట్లుంటాయంటే 10 మంది, మనం ఏదైనా ఒక వర్క్ చేస్తే ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడాలి, అట్లాంటి వర్క్సే ప్రారంభిద్దామనే కాన్సెప్ట్ తోని వాళ్ళ సర్కిల్లో కూడా చెప్తాడు. హెల్పింగ్ నేచర్లో నేను నార్మల్గా షాపింగ్ అని వారం రోజులు తిరిగాము. మా తమ్ముడు మ్యారేజ్ ఉందని ఆ వారం రోజుల్నే మా చెల్లె టార్చర్ వీడికి నేను కళ్ళారా చూసిన. పాపం అనుభవిస్తున్నాడు. కానీ ఐ హోప్ వీళ్ళిద్దరు ఎప్పటికీ కలిసి ఉంటారు. చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. ఎప్పటికీ చిన్న గొడవలు ఉన్నా ఎప్పటికీ కలిసి ఉండాలని ఆశిస్తున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు ఫుల్ ఎడ్యుకేటెడ్, కష్టపడి చదువుకొని యుఎస్కి వెళ్ళి ఇప్పుడు అక్కడ చిల్లవడానికి రెడీ అయ్యాడు. మా డాడీని వీళ్ళందరిలో చూసుకుంటే నా కొట్లో చూసుకుంటే నాకు ఉన్నది ఒకటే ఒక చెల్లి, అంటే నాకు చాలా ఇష్టము. లేని లోటు ఇప్పుడు మా అన్నయ్య తీరుస్తుండు. అండ్ అట్ లాస్ట్ ఇంకా మ్యారేజ్ మంచిగా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ చెప్పొచ్చలేదు తెలియదు, కానీ దీనికి అన్ని తెలుసు అనుకుంటా కానీ ఏం తెలియదు. మెయిన్ థింగ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక అన్ని ఇక డమ్మి అసలు ఇక చెప్పాలని చాలా ఉన్నాయి. అన్నయ్య చెప్పినట్టు అన్ని తెలుసు అనుకుంటుంది కానీ దానికి ఏం తెలియదు. కానీ నిహాల్ బావ బాగా చూసుకుంటాడు, వాళ్ళు బాగుంటారు మంచిగా టుగెదర్ ఇట్స్ అ కపుల్. అండ్ నేను చేసుకునేది మా బావని, మా సెకండ్ కొడుకుని.